ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. మన నాటు జామ చెట్టు దగ్గరికి వచ్చేసానండి. నేను ఇప్పుడు చూడండి, అసలు ఎప్పుడు చిన్న చిన్న పిందులప్పుడు మీకు నేను వీడియో పెట్టాను కదండి. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద కాయ నేను చూడండి. అసలు యాండి నాటు జామకాయ అంటే చాలామంది ఇష్టంగా తింటున్నారు. తైమాన్ జామలు గింజలు ఉండవండి. ఇవి మన నవ్వులుతూ ఉంటే టేస్ట్ వస్తుంది. చక్కగా నాటు జామ గట్టిగా చక్కగా బాగుంటుందండి. పండు కూడా చాలా మంది దోరకాయ తింటే మట్టి కంటే కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా బాగుంటుందండి. పిల్లలకి ఇష్టంగా టేస్టీగా ఉంటుందని చెప్పి నేను ఎక్కువగా అదే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇంకోటి ఏంటంటే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, హాస్పిటల్కి వెళ్తే అమ్మ లహరి గారు మీరు జాంకాయలు ఎక్కువ తీసుకోండి, 4 యాపిల్స్ తినే కానీ ఒక జాంకాయ తిని సరిపోద్ది, మీ బడ్జెట్ జాంకాయ కరెక్ట్ లహరి గారు అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా జామ చెట్టు అంటే ఇంట్రెస్ట్, జాంకాయలు అంటే ఇంట్రెస్ట్ అండి. ఎక్కువ శాతంగా బయటకు వెళ్ళి కొనుక్కుంటానండి. నేను ఇంటి దగ్గర కూడా కొంటానండి. ఇదిగోండి కాయలు చూడండి, ఇదిగోండి చూడండి, ఎన్ని కాయలు చూసుకోండి. ఈ మొత్తం కూడా చూడండి ఎన్ని కాయలు పడ్డాయి. ఈ చెట్టు ఈ మండ చూడండి, అవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి మొదట్లో చూడండి గుత్తులు గుత్తులు అసలు ఎంత బాగా కాసింది చూసారంటే చాలామంది అంటూ అడుగుతున్నారు కానీ మనం పెట్టలేదండి. ఇదిగోండి చెట్టుకి నా దోరకాయండి ఇది. అసలు ఇది కోసుకొని తింటే భలేగా ఉంటుందండి. ఎంత మంచిగా చూసారు కాయలు. ఇదిగోండి అన్ని కాయలే. చెట్టు నిండా కూడా ఎన్ని కాయలు ఉన్నాయి, ఎరబూస్తుందండి చెట్టు మొత్తం కూడాను. వచ్చిన వాళ్ళ చేపకాయ కోసుకెళ్ళినారు, పిల్లలకు కాయలు లేకుండా అయిపోతుంది. పిల్లలకి ఎవరిద్దు అనలేం కదండి. ఇదిగోండి ఇటు చూడండి, ఈ మంట అసలు అట్లా ఉందండి అసలు కాయలు చూసారు గుత్తుల బలంగా జరిపోతుందండి. ఒక కాయ పండిన తర్వాత నేను నాటు నర్సరీ మొక్కలు ఈ గింజలు పెడతానని చాలామంది అడిగారు. నేను కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నాను. ఈ మధ్య కొంచెం డల్ అయిపోయింది నా నర్సరీ. కొంచెం చిన్నగా మొదలు పెడతానండి. మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది కదండి, ఆ టైంకి మనం పెట్టాలి కదా. ఇదిగోండి ఈ మండకి ఇంకా ఉన్నట్టుండి అయిపోయింది. అసలు ఎన్ని గుర్తులేండి కాయలు, ఎన్ని గుర్తులే. దగ్గర దగ్గర 100 కాయల పైనే ఉంటాయండి. చెట్టు నిండా కాయలు చూడండి, చూడండి అన్ని గుర్తులు గుర్తులు గుర్తులుగా ఉన్నాయండి. ఇదిగోండి చిన్న మండ చూడేట్టుంది. ఈ కింద మండ కూడా ఇదిగోండి లోపల కనపడుతున్నాయండి కాయలు ఉన్నాయి. చూసారు ఎంత బాగున్నాయి. ఎన్ని తయారైందా కొండమండి, ఏదో ఒక్కరో ద్వారా కనిపించాం కానీ కోసేసుకొని తినేస్తామండి. అందరికి ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం అండి ఈ కాయలు అంటే. మన నాటు జామ చెట్టు మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.